ఇప్పుడు అషూరు నుండి రక్షిస్తాడు. భవిష్యత్తులో బబులోను నుండి మిమ్మల్ని రక్షించి తిరిగి ఈ ఇజ్రాయేల్ దేశానికి తీసుకువస్తాడు. ఆయన మాటలను చాలా తక్కువ మంది మాత్రమే నమ్మారు. కానీ మనం వెనక్కి తిరిగి చూస్తే యెషయా మాటలు ఎంత ఖచ్చితంగా నెరవేరినాయో అర్థమవుతుంది. దేవుడు అషూరు సైన్యాల నుండి తన ప్రజలను రక్షించాడు. బబులోను నుండి వారిని రక్షించి తిరిగి వారి తండ్రుల దేశానికి వారిని పంపించారు. అబ్రహాముకు తాను వాగ్దానం చేసిన దేశానికి దేవుడు వారిని తిరిగి తీసుకుని వెళ్ళాడు. రెండవది పరిశుద్ధత. ఆ తరువాత అంశం పరిశుద్ధత. పరిశుద్ధుడైన దేవుని యెషయా దర్శనంలో చూశాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం ఆ విషయం చదువుతాము. దేవునికి యెషయా పెట్టిన పేరు ఇజ్రాయేలు పరిశుద్ధుడు, ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆ పేరు యెషయా 25 సార్లు ఈ గ్రంథంలో రాశాడు. దేవుడు పరిశుద్ధుడు అనే సత్యము మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని ఆయన ఉద్దేశం. దేవుడు తన పరిశుద్ధతను విస్మరించలేదు. దేవుడు పాపాత్ములను ఎందుకు శిక్షిస్తాడు